ఫ్రాన్స్ 19 మంది హత్య, తీవ్ర భయంలో ప్రజలు. ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటేనుగా బ్రీత్ కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయడం అవుతాం. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఒక యాజమాని నౌకరు కలిసి ఏకంగా 19 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అయితే నిటారి గ్రామంలో పిల్లలు మిస్ అవ్వడం మొదలైంది. కానీ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. అయితే పాయల్ అనే 21 ఏళ్ల యువతి మిస్ అయ్యాక ఆమె తండ్రి పదే పదే పోలీసుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. మొత్తానికి నాలుగోసారికి కేసు ఫైల్ అయింది. విచారణ మొదలైంది. అయితే D5 బిల్డింగ్ దగ్గర ఆమె ఫోన్ సిగ్నల్ ఆగిపోయింది. అది వ్యాపారవేత్త మూనిందర్ సింగ్ ఫందేర్ నివాసానికి ట్రాక్ చేయగా ఆ చుట్టుపక్కల సెర్చ్ చేస్తే భవనం వెనుక ఉన్న నాలాలో అస్థిపంజరాలు, తలలు, కాళ్ళు, చేతులు ఇలా ఒక్కో బాడీ పార్ట్స్ దొరికాయి. ఇంటి ఓనర్ ఫందేర్, పని మనిషి సురీందర్ కూలీలను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే స్థానిక పోలీసులు జాప్యంతో కేసు సిబిఐకి అప్పగించబడగా నౌకరీ పిల్లలను కిడ్నాప్ చేసి వారిపై అత్యాచారం చేసి చంపి కొన్నిసార్లు నరమాంసాన్ని తిన్నాడని గుర్తించారు. ఇలా చంపిన శవాలపై యాజమాని అత్యాచారం చేసేవాడని తెలిసింది. అవయవాల వ్యాపారం జరగొచ్చని మహిళా శిశు అభివృద్ధి మద్దతు శాఖ నివేదిక సూచించిన సిబిఐ పట్టించుకోలేదని విమర్శలు కూడా వచ్చాయి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.